ప్రభు ప్రైజ్ దండి. ప్రభు పేరిట అందరికి వందనాలు. ఈరోజు పునరుద్ధానం దినం సందర్భంగా ఆయన మన కోసం ఆయన దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన ఎంతో శ్రమపడి ఆయన చేయని పాపాన్ని చేయలేదు. వాస్తవంగా ఆయన ఏ పాపం చేయలేదు. అయినా కూడా పాపం ఆయన తన రక్తాన్ని చిందించి అనేకులకు మార్గదర్శిగా నిలిపి అహింసావాదాన్ని మనకు చూపి ప్రేమ, దయ, కరుణ, తోటి శత్రువుని కూడా ప్రేమించాలి అనే మాటని చెప్పి మనకి చూపించి మంచి మార్గాన్ని మనకి ప్రభువారు వేశారు. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. క్రైస్తవ్యం అనేది మతం కానే కాదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా క్రైస్తవ్యాన్ని మతం అని చెప్పని ఎక్కడ మాట కూడా లేదు. క్రైస్తవ్యం మతం కాదు, అది ఒక మార్గం. కాబట్టి ప్రభువు ఏమంటాడంటే మంచి మార్గంలో వెళ్ళండి, మంచి మార్గాన్ని ఎంచుకోండి, పాపం చేయొద్దు. అదే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటంటే నేను ఎట్లా అయితే ఒక మానవుడిగా పుట్టి పాపం చేయకుండా పరిశుద్ధంగా ఎలాగైతే ఉన్నానో నాకు మాదిరిగా మీరు ఉండండి అని ప్రభువారు మనకి ఒక మాదిరి చూపించి, ఒక మానవుడు పాపం చేయకుండా భూమి మీద ఎలా బతకగలడో చూపించి నా మార్గాన్ని అనుసరించండి, మంచి మార్గాలు చూపించి మంచి మాటలు నేర్పించి మంచి మాటలను పరిశుద్ధ లేఖనంలో పొందుపరిచి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచారు. ఆయన తన రక్తాన్ని చిందించడం ద్వారానే మనకి పాపక్షమాపణ కలిగింది. లేకపోతే పాపక్షమాపణ అనేది లేదు. నీళ్ళు పోసుకుంటే పోవు, ఆ ప్రదేశానికి వెళ్తే పోతాయి, ఈ ప్రదేశానికి వెళ్తే పోతాయి, ఇవన్నీ ఒట్టి మాటలు. సరే ఒకసారి వెళ్తే పోతాయి, అట్లా ఎన్నిసార్లు పోతారు? కాబట్టి మనకి పాప శాపాలు పోవాలంటే ఒక పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే పోతుంది తప్ప వేరే మార్గం అనేది లేదు. ప్రైజ్ రండి. ప్రభు పేరిట అందరికి వందనాలు. ఈరోజు పునరుద్ధానం దినం సందర్భంగా ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచిన దినం సందర్భంగా ఆయన్ని మహింపరిచే విధంగా, ఘనపరిచే విధంగా మనం అందరం దేవుని సువార్తను ప్రకటిద్దాం. నశించిపోతున్న ఆత్మల పట్ల రక్షణ మనం బాధ్యత కలిగి ఉండి ప్రతి ఒక్కరూ దేవుని సువార్తను ప్రకటిద్దాం. అట్లాగే మతం అనేది క్రైస్తవానికి ఆపాదించొద్దు. క్రైస్తవం అనేది ఒక మతం కాదు. ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో మతం అని ఎక్కడా చెప్పలేదు. దేవుడు నాకు ఇచ్చిన చిన్న పాట మతం క్రైస్తవ్యం మీద. క్రైస్తవ్యం అనేది అసలు మతమే కాదు, అది ఒక మంచి మార్గం. మనిషిని మార్చే మతము కాదు క్రైస్తవ్యం, మతము మార్చే మార్గము కాదు క్రైస్తవ్యం. మనిషిని మార్చే మతము కాదు క్రైస్తవ్యం, మతము మార్చే మార్గము కాదు క్రైస్తవ్యం. మంచిని పెంచే మార్గము ఈ క్రైస్తవ్యం, మంచిని పెంచే మార్గము ఈ క్రైస్తవ్యం. దయాగుణం ప్రేమగుణం కురిపించేది ఈ క్రైస్తవ్యం, దయాగుణం ప్రేమగుణం కురిపించేది ఈ క్రైస్తవ్యం. దురాచారాలను తొలగించేది ఈ క్రైస్తవ్యం, దురాచారాలను తొలగించేది ఈ క్రైస్తవ్యం. మనిషిని మార్చే మతము కాదు క్రైస్తవ్యం, మతము మార్చే మార్గము కాదు క్రైస్తవ్యం. శత్రువునైనా ప్రేమించి క్షమాగుణము కలిగినది, శత్రువునైనా ప్రేమించి క్షమాగుణమునను కలిగినది. మంచి మార్గమును చూపించే చక్కని మార్గం క్రైస్తవ్యం, మంచి మార్గమును చూపించే చక్కని మార్గం క్రైస్తవ్యం. మనిషి మార్చే మతము కాదు క్రైస్తవ్యం, మతము మార్చే మార్గము కాదు క్రైస్తవ్యం.